గొప్పవాడవు అన్నది పక్కన పెట్టండి. ఒక్కసారి అక్కర్లేని కోపం ఆవహించేస్తే నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఎంతో అపకీర్తి తీసుకొస్తాయి మనిషికి. వాయువు ఈ 100 కన్యలు ఆడుకుంటుండగా చూశాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, మీరు మనుష్య శరీరాలతో ఉన్నవారు కాబట్టి ఈ మనుష్య శరీరాలు శాశ్వతంగా ఉండవు. మర్త్యలోకము అంటారు ఈ లోకాన్ని. దీనికి మర్త్యలోకము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ లోకంలో ఏ ప్రాణి ఏ శరీరంతో వస్తుందో ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేయాలి. అది ఈ లోక ధర్మం. ఇక్కడికి వచ్చి శరీరం విడిచిపెట్టనండి అంటే కుదరదు. అది ఈశ్వరుని యొక్క శాసనం. శరీరాన్ని విడిచిపెట్టి తీరవలసింది. కాబట్టి మీరు శరీరాల్ని విడిచిపెట్టేస్తారు. అందున యవ్వనం ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం ఉంటుంది. ఆ యవ్వనం ఉన్నప్పుడే మీలో ఈ అందచందాలు ఉంటాయి. ఒకసారి అందం యవ్వనంతో పాటే వెళ్ళిపోతుంది. శరీరాలు కూడా ఉండవు, శరీరాలు కూడా పడిపోతాయి. కానీ మీరు 100 నాకు భార్యలైతే మీ అందం శాశ్వతత్వాన్ని పొందుతుంది. మీ యవ్వనం చెక్కు చెదరదు. ఎందుకంటే మేము అమరులం. త్రిదశులు అంటారు దేవతల్ని. వాళ్ళు ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సులోనే ఉంటారు. పుట్టినప్పుడు 30 ఏళ్ళు, ఎన్నాళ్ళున్నా 30 ఏళ్ళు, వాళ్ళు శరీరం వదిలిపెట్టినప్పుడు 30 ఏళ్ళే. అందుకే వాళ్ళకి అమరకోశం త్రిదశులని పిలుస్తుంది. ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఉంటారు, ఎప్పుడు యవ్వనంలో ఉంటారు వాళ్ళు. అందుకే తరగని భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మీరు నాకు భార్యలైతే ఎప్పటికీ యవ్వనంలో ఉంటారు. ఇది మీకు అదృష్టం కదా, ఇంకింతకన్నా కావాల్సిందే ఉంది. నేనా ఎంతటి వాడినో మీకు తెలుసు, వాయువుని, సమస్త ప్రాణులను నిలబెట్టేటటువంటి మంగళప్రదుణ్ణి. కాబట్టి మీరు 100 నాకు భార్యలు కండి అన్నారు. వాళ్ళన్నారు, చాలా గొప్ప మాట అన్నారు వాళ్ళు, మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది. మా తపశ్శక్తితో మేమేం చేయగలమో తెలుసా? నిన్ను నీ పదవిలోంచి తీసేయగలం. నువ్వు మాకు యవ్వనాన్ని శాశ్వతత్వం చేస్తావు. నువ్వు మాకు మనుష్య శరీరంలో ఉన్న వాళ్ళని బ్రతికుండేటట్టు చేస్తావు. మేము ఈ శక్తులు ఇవ్వగలిగిన నిన్ను ఆ శక్తుల నుండి పదవి నుంచి తీసేస్తాం. అంత తపస్సు మాకుంది. ఎందుకు ఈ మాట అన్నామో తెలుసా? నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావు. పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహా యస్యనో దాస్యతి పితాసనో భర్త భవిష్యసి. వాళ్ళు అద్భుతమైనటువంటి ధర్మాన్ని చెప్పారు. ఈ దేశమునందు ఒక ఆచారం ఉన్నది. ఒక ఆడపిల్ల కడుపున పుట్టినటువంటి పిల్లకి ఎవరు భర్త అన్నది నిర్ణయించవలసిన వాడు కన్న తండ్రి. నీకు నిజంగా మమ్మల్ని భార్యలుగా చేసుకోవాలి అని కోరికుంటే నువ్వు మమ్మల్ని కాదు ఉద్యానవనానికి వచ్చి అడగవలసింది. మా తండ్రిని వెళ్ళి అడగాలి. అయ్యా, నీకున్నటువంటి 100 కన్యలు గుణవంతులు, రూపలావణ్య సౌందర్యములు ఉన్నవారు, ఆ 100 నాకు కన్యాదానం చేయమని అడగాలి. నువ్వు అడగలేదు. ఆడపిల్లల్ని మమ్మల్ని స్వతంత్రించి అడుగుతున్నావు. మేము అనొచ్చా నీకు భార్యలు అవుతామని? అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఈ దేశమునకు ఒక ఆచారం ఉన్నది. తండ్రి నిర్ణయించాలి తప్ప కూతురికి భర్త ఎవరో ఆడపిల్ల తాను కాదు నిర్ణయించుకోవలసినది. ఇప్పుడు కాదు, ఏనాటికి ఈ దేశమునందు ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకుని దుర్దినము రాకుండుగాక అన్నారు వాళ్ళు. నేను అబద్ధం ఆడాననుకుంటే మీరు రామాయణం బాలకాండ చూడండి ఇంటికి వెళ్ళాక. వాళ్ళు ఈ మాట అన్న తరువాత కోపం వచ్చింది ఆయనకి. తాసాం తద్వచనం శ్రుత్వా, ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఆయనకి విశేషమైనటువంటి కోపం వచ్చేసి, ఆ కోపంలో చెయ్యకూడని పని చేశాడు. ఆ 100 కన్యల యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి వారి యందు ఎలా వాయువు తిరగకుండా ఉంటే వాళ్ళలా నిలబడగలరో అలా తిరగడం మానేసి, ఎలా తిరిగితే వాళ్ళ అవయవాలు ఊంగిపోతాయో, గూనొచ్చేస్తుందో అలా తిరిగాడు. తిరిగేటప్పటికీ ఈ 100 ఉన్నవాళ్ళు ఉన్నట్టే గూనొచ్చేసి ఇక చేతులు కాళ్ళు వాళ్ళకి ఉపయుక్తముగా సంధిబంధములు కదలడం మానేసి నేలపడిపోయారు. నేలపడిపోయి పాక్కుంటూ అంతఃపురంలోకి వచ్చి నేలబడి ఏడుస్తున్నారు 100 కూతుళ్ళు. కుశనాభుడు వచ్చాడు. వచ్చి 100 కూతుళ్ళ వంక చూశాడు. ఏమమ్మా ఏడుస్తున్నారు మీరు, ఎందుకు ఇలా అయింది అని అడిగాడు. అడిగితే వాళ్ళు 100 తండ్రి పాదముల వంక చూసి ఆ తండ్రికి నమస్కారం చేశారు. చేసి వాళ్ళు అన్నారు, నాన్నగారు మమ్మల్ని వాయువు ఇలా అడిగాడు.
వాయువు ఇలా అడిగినప్పుడు మేము ఇలా ధర్మం చెప్పాం. మా తండ్రి గారు నిర్ణయించాలి తప్ప మేము కాదు నిర్ణయించుకోవలసింది అని చెప్పాం. కానీ వాయువు కోపాన్ని చెందాడు. అలా కోపం తెచ్చుకోకూడదు. కోపం తెచ్చుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు. నా ఉపన్యాసం దాంతోనే కదా ప్రారంభం. క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నదీక్షిపేత్. ఆ కోపంతో మమ్మల్ని అందరినీ గూనివాళ్లగా మార్చేశాడు. మా అవయవములు ఇప్పుడు మా స్వాధీనంలో లేవు, అందుకని నేలబడిపోయాను నాన్నగారు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా వంశగౌరవాన్ని నిలబెట్టారమ్మా, మీ వంటి కూతుళ్ళని కన్నందుకు నేను సంతోషిస్తున్నానన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? స్వతంత్రించి వాయువుని చేసుకోలేదని కాదు తండ్రి సంతోషించింది. అమ్మా మీరు దేవతా స్త్రీలు, ఎందుకని ఘృతాచికి జన్మించినటువంటి వాళ్ళు, మీ తల్లి అప్సర స్త్రీ, మీకు తపశ్శక్తి ఉంది, మీరు తలుచుకుంటే వాయువుని శపించగలరు. కానీ మీకు ఇంత బాధ కల్పించినా మీరు వాయువుని శపించలేదు. ఎందుకని? వాయువుకి ఏదైనా శాపం ఇస్తే లోకమునకంతటికీ ఉపద్రవం వస్తుంది. వాయువు తిరగలేదనుకోండి ఏ ప్రాణి నిలబడుతుంది? వాయువు తిరగలేదనుకోండి ధర్మచక్రం ఎలా తిరుగుతుంది అసలు? అందుకని మీరు దూరదృష్టితో శపించకుండా మీ కోపాన్ని నిగ్రహించుకున్నారు. అమ్మా కోపాన్ని నిగ్రహించుకొని కోపం స్థానంలో ఓర్పు పట్టారే, మీ వంటి ఆడపిల్లల్ని కన్న తండ్రిగా నా వంశ మర్యాద నిలబడిందమ్మా. మీ వంటి బిడ్డల్ని కన్నందుకు పొంగిపోతున్నాను. కోపానికి వశపడిపోవడం లోకంలో ఎవడైనా చేస్తాడు. ఆడపిల్లకి అందం అంత ప్రధానమైన, మీరింత అందగత్తెలైనా, మీరు మీ అందం చెడిపోయినా, గూనొచ్చినా, పడిపోయినా మీరు కోపములకు వశులు కాలేదు. మీరు ఎంత సహనం పట్టారమ్మా, ఎంత ఓర్పు పట్టారమ్మా. అలంకారోహినారీణాం, ఇది క్షమయాతు పురుషస్తథ. అసలు ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ పైకి కనపడనటువంటి గొప్ప అలంకారం ఇది అంటే క్షమ, ఓర్పు. ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో, ఎవడు ప్రతిదానికి స్పందించడో, ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేషభూషణములు ధరించినవాడు. పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు, పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు. అసలైన ఆభరణం ఉండవలసిందేది అంటే ఓర్పు. ఆ ఓర్పు ఎవరు పట్టాడో వాడు ధన్యాత్ముడు, వాడు పురుషశ్రేష్ఠుడు. ఆ ఓర్పు లేక వదరినవాడు యోగ్యమైనటువంటి స్థితి పొందినవాడు కాడు. అందుకనమ్మా మీ వంటి బిడ్డల్ని కన్నందుకు నేను పొంగిపోతున్నాను తల్లి. ఎంత గొప్ప పని చేశారమ్మా అని ఆయన అన్నాడు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయావిష్టితం జగత్ అన్నాడు. శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం. ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం. క్షమాదానం. అమ్మ లోకంలో ఆ దానం చేశాం ఈ దానం చేశాం అంటారు, గొప్పదే. అసలు నిజమైన దానం ఏదో తెలుసా? గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడు ఎవడో తెలుసా? మహాదాత అని కీర్తింపబలిసిన వాడు ఓర్పు కలిగినవాడు. తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయ్యుండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే, వాడమ్మా దాత. వాడు చేసిన దానం ఎవరూ చెయ్యరు. ఎందుకని మీరు ఆలోచించండి. వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి, నువ్వు అంతటా వ్యాపించావని కదా నీకు ఈ గర్వం, అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించావు, నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారనుకోండి. ఆ వాయువు చిత్రం ఏమిటంటే అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు రామాయణ ఉత్తరకాండలో. వాయువు శరీరంతో ఉండడు, కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు. వాయువు లోపల ఉన్నాడనుకోండి, వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చినంతకాలం అయ్యా బాగున్నారా 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 అంటారు. లోపలికెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడంటారు.
శివం అనడానికి ఆధారము వాయువే. ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి. కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం, సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం. యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, దేవతలకు హవిస్సులు ఇస్తారు, ధర్మచక్రం నడుస్తోంది, వర్షాలు పడుతున్నాయి. వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి, కాష్టభూతాని జజ్ఞిరే, సర్వభూతములు కర్రల్లా అయిపోయి అనుకోండి, అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది? ఇక ఆచమనం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, అర్ఘ్యం ఎలా ఇస్తారు, యజ్ఞం ఎలా చేస్తారు, యాగం ఎలా చేస్తారు, మాట ఎలా మాట్లాడతారు? ఏముండవు. అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక, మాకు తపశ్శక్తి ఉంది, కానీ మేము వాయువుకి ఇచ్చిన శాపం వాయువుతో పోదు. మేము వాయువుని ఏమన్నది లోకం బాధ కారణమవుతుంది. అందుకే మేము వాయువు జోలికి వెళ్ళాం. నిగ్రహించుకున్నారు. ఎవడికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వమును పొందాడని గుర్తు. కాబట్టి అమ్మ, క్షమా సత్యం, క్షమా సత్యం, క్షమా ధర్మం, ధర్మమే ఓర్పు. ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది, ధర్మమునందు అనురక్తి లేని వాడికి ఓర్పు ఉండదు. కాబట్టి క్షమాధర్మ, ఆ క్షమ, ఆ ఓర్పు ఏది ఉన్నదో అది ఏ క్షమా యశ, సమస్తమైన కీర్తికి కారణము అది. ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు. ఎంత ఓర్పండి భూదేవికి, ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది, ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది. రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది. అంత గొప్పగా మాట్లాడతారు. అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు, అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యో యశసా వాసవో సమః. రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. చేతకాక ఊరుకోడు, చేతనయ్యుండి ఊరుకుంటాడు. ఎందుకు ఊరుకుంటాడంటే అవతల వాడికి తెలియదు. నేను తెలిసుండి కలియబడితే ఇక దానికి అర్థం ఎక్కడుంది? తెలిసినతనానికి తెలియనితనానికి తేడా ఎక్కడ ఉంటుంది? ఊరుకుంటాడు. ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని భూతముల యందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు. అది క్షమ రాముడిది. సీతమ్మ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు మహర్షి. భూమికి ఎంత ఓర్పో భూమికి పుట్టిన సీతమ్మకు కూడా అంతే ఓర్పు, అమ్మ పోలిక. నిజంగా ఆ తల్లి ఆగ్రహిస్తే రావణుడు చేసిన దుశ్చేష్టితములకు అసలు నిలబడుతుందా భూమి? కానీ ఆ తల్లి ఓర్పు పట్టింది, అందుకు నిలబడింది. కాబట్టి క్షమ ఎక్కడ ఉన్నదో అదే క్షమా యశ, ఓర్పు కీర్తి. ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు. మనిషి ఉద్రేకపడిపోవాలనే మనసు ఎప్పుడూ కూడా ప్రబోధం చేస్తుంది. ఉద్రేకపడు, కోప్పడు, ఇలాను అలాను ప్రబోధం చేస్తుంది. తప్పు. అలా అనకూడదు. ఇక నువ్వు తెలిసిన్నవాడివి ఎందుకు అవుతావు? ఎందుకు చదువుకున్నట్టు? ఇవన్నీ ఉపన్యాసాల కోసమా? నువ్వు ఆచరణలో పెట్టవలసి వస్తే ఒక్క సందర్భంలో ఓర్పు పట్టలేవా? ఆ ఓర్పు పట్టలేని వాడికి ఎందుకు ఈ ప్రవచనాలు అని నీ మనసుని నువ్వు పరిశీలనం చేసుకుని ఒక్క సందర్భంలో ఓర్పు పట్టగలిగితే అది కీర్తికి కారణం అవుతుంది. ఆ తరువాతి కాలంలో ఎప్పటికైనా ఏమి ఓర్పు అండి మహానుభావుడిది అని 10 మందికి ఆదర్శం అవుతాడు. అందుకే క్షమా యశ, కీర్తి ఓర్పే. క్షమయావిష్టితం జగత్. అమ్మ అసలు ఈ లోకం ఓర్పులో నిలబడిందన్నాడు. అబ్బా, ఎంత పెద్ద మాట అండి. అసలు ఈ లోకం దేని మీద నిలబడిందో తెలుసా అమ్మా? ఓర్పులోని. శక్తి ఉన్న ప్రతివాడు కోపం తెచ్చుకుంటే లోకం ఎక్కడుంటుంది? శక్తి ఉన్న ప్రతివాడు ఓర్పు పట్టబట్టి లోకం ఉంటుంది. కోపం తెచ్చుకోకపోవడంలో లోకం ఉంది, కోపాన్ని పొందడంలో నాశనం ఉంది. అమ్మా, మీ వంటి బిడ్డల్ని ఒకరిని కాదు 100 బిడ్డలలో ఒక్కరు కోపడలేదు. 100 ఓర్పు పట్టారు. ఇంత తపశ్శక్తి ఉండి 100 ఇంత బాధపడుతున్నారా నేల మీద పడి? ఇటువంటి బిడ్డల్ని కన్నా తండ్రిగా నా చరిత్ర శాశ్వతత్వాన్ని పొందుతుంది కదమ్మా. అందుకు కదూ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి రామాయణంలో రామచంద్రమూర్తికి చెప్పినటువంటి కథ కలియుగంలో ఇప్పటికీ చిత్తూరులోనే చెప్తున్నాను అంటే నిలబడిపోలా కుశనాభుడు, ధన్యుడు గాల అటువంటి బిడ్డల్ని. కానీ కోపాన్ని పొందినవాడు కాదమ్మా గొప్పవాడు, కోపం స్థానంలో ఓర్పుని పొందినవాడు. ఎంత అనుభవం ఉంది మీకు జీవితంలో?
ఏ అనుభవాలు లేవు ఇంకాను, మీరు పిల్లలు పెళ్ళి కూడా కాలేదు, కానీ ఎంత ఆలోచించారమ్మా. ఇది తండ్రి హృదయం. ఇంత ఉత్తములైన బిడ్డలకి నేను తండ్రిని అయ్యానమ్మా, ఇంతకన్నా ఏం కావాలి? పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహా. ఎంత ధర్మం మాట్లాడారమ్మా. ధర్మం మాట్లాడినందుకు మీకు ఇబ్బంది వచ్చిందా? తల్లి చాలా సంతోషం. చిత్రం ఏంటంటే కుశనాభుడు కూడా శపించలేదు అని ఆయన ఈ పిల్లల్ని ఎలా, ఇప్పుడు ఈ పిల్లల జీవితానికి పూర్ణత్వం కలగాలంటే ఈ నూర్గురిని స్వీకరించగలిగినటువంటి యోగ్యుడు కావాలి. ఆయన వెతికాడు. ఈ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా, శాపోపహతులు అని ఎవరికో కన్యాదానం చేయలేదు, వెతికాడు. దొరికాడు ఒక మహానుభావుడు. చూళి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన దగ్గర ఊర్మిళ అనబడేటటువంటి గంధర్వ స్త్రీ యొక్క కుమార్తె సోమద, ఆమె ఆ చూళి అనబడేటటువంటి మహర్షికి విశేషమైనటువంటి సేవ చేసింది. గురువుగారి శుశ్రూష అంటారు. శుశ్రూష అన్న మాటకు అర్థం ఏమిటంటే గురు హృదయమును తెలిసి ప్రవర్తించుట, దానికి శుశ్రూష అని పేరు. గురువుగారు ఇన్ని గంటలకి లేస్తారు, లేచాక గురువుగారు ఏం చేస్తారు? స్నానం చేస్తారు, ఏర్పాటు చేస్తారు. స్నానం చేశాక ఏం చేస్తారు? సంధ్యావందనం చేస్తారు, ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? పూజ చేసుకుంటారు. ఆయన వచ్చి ఇలా చూసేటప్పటికి అమరికగా అన్నీ పెట్టి ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారు? ఏదో ఆ తర్వాత చేయవలసిన కార్యక్రమం, దానికి ఏర్పాటు. అంటే ఆయన నోరు విప్పి అడగడు. శిష్యుడు గురువు హృదయంలోకి వెళ్ళి అంతేవాసిత్వం అంటారు. గురువుగారి మనసులోకి చేరి గురువుగారి అవసరాన్ని కనుక్కొని గురువుగారి శరీరము ఖేదపడకుండా ఏర్పాటు చేసి కాపాడుకుంటాడు. అలా ఆయన మనసులో దూరి గురువుగారికి కావలసినవి చేస్తూ ఆయన ప్రసన్నంగా నిలబడడానికి అవకాశం ఇచ్చి ఇంకొంతకాలం బతకడానికి ఏర్పాటు చేస్తాడు శిష్యుడు. ఎందుకని? గురువు శరీరం ఖేదపడిపోయి గురువు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, గురువుగారికి వచ్చే నష్టం ఏంటి? నీ శరీరం కాదని గురువుగారికి తెలుసు, వదిలిపెట్టేస్తాడు. కానీ ఆయన శరీరంలో లేకపోతే చెప్పడానికి నీకు ఎవడు దొరుకుతాడు? అందుకుని గురువు శరీరంలో ఉండడానికి శిష్యుడు చూసుకుంటాడు. శుశ్రూష అంటారు దాన్ని. అలా సేవ చేసింది ఆ మహాతల్లి సోమద చూళి మహర్షికి. ఆయన చాలా కాలం తపస్సు చేశాడు, ఈవిడ సేవ చేసింది. ఆయన ఒకనాడు ప్రసన్నుడయ్యాడు. అరే పాపం చాలా కాలం నుంచి ఇలా శుశ్రూష చేస్తోందే అని ఆమెను అడిగాడు. నీకేం కావాలని అడిగాడు. నువ్వు బ్రహ్మర్షివి, మహానుభావుడివి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడివి, ఇంత గొప్పవాడివి కనుక నాకు ఒక మానసపుత్రుణ్ణి ప్రసాదించు, నీ వంటి బ్రహ్మతేజస్సు కలిగినటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు. చూళి యొక్క మానసపుత్రుడిగా సోమదయందు ఆవిర్భవించాడు. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు. ఆ బ్రహ్మదత్తుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ బ్రహ్మదత్తుడికి ఈ నూర్గురు కన్యల్ని కన్యాదానం చేస్తానన్నాడు. ఎవరు ఒప్పుకోవాలి? సోమద ఒప్పుకోవాలి, అత్తగారు కదూ, మరి బ్రహ్మదత్తుడి యొక్క తల్లి కదూ. ఆవిడ ఈ పిల్లల యొక్క గుణగణములు విని మురిసిపోయింది. ఆ పిల్లలకి గూనుందండి అనలేదు. అబ్బా ఎంత ధర్మం ఉన్న ఆడపిల్లలు నూరుగురు, వాళ్ళు నాకు కోడళ్ళు కావాలని. బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చేయడానికి వచ్చాడు. ఒక్కొక్కరి చెయ్యి తీసి ఆయన చేతిలో పెడుతున్నాడు కుశనాభుడు. ఆయన చేతిలో ఒక్కొక్క ఆడపిల్ల చెయ్యి తగిలేటప్పటికీ వాళ్ళకి యథారూపాలు వచ్చేసాయి. ఆయన తేజస్సటువంటిది. నూర్గురు యథారూపాలు పొందారు. సోమద అది గమనించవలసింది రామాయణంలో. కోడళ్ళని పిలిచి, చూసావా మా అబ్బాయి ఎంత మంచివాడో, అటువంటి నా కొడుకు వల్ల కదూ ఇవాళ మీరు మళ్ళీ వికృత రూపాలు పోగొట్టుకున్నారు, మా అబ్బాయి పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనలేదు. ఇంత గొప్ప కోడళ్ళు నూరుగురు వచ్చారని సంతోషంగా స్వాగతం పలికింది. అది అత్తగారంటే. ఇంత మంచి గుణములున్న పిల్ల మాకు కోడళ్ళు అయ్యారు, ఇంకింతకన్నా ఏం కావాలంది. తన కొడుకు గొప్పతనం చెప్పలేదు. అలా వాళ్ళు నూర్గురు కూడా వాయువు సక్రమంగా మళ్ళీ తిరగవలసిన అవసరం వచ్చింది. ఎందుకని? బ్రహ్మదత్తుడి యొక్క భార్యలు వాళ్ళు. ఇప్పుడు ఆయన పాణిగ్రహణం చేసేటప్పటికీ సరిగ్గా తిరిగాడు వాయువు. ఓర్పు పట్టడం అన్నది ఎంత గొప్పదో, ఓర్పు పట్టి వాళ్ళు ఏ స్థానానికి వెళ్ళారో. ఇప్పుడు ఎవరికి వాళ్ళు భార్యలు? ఒక బ్రహ్మర్షి యొక్క బ్రహ్మదత్తుని యొక్క భార్యలు, చూళి యొక్క మానసపుత్రుని యొక్క భార్యలు. కన్నెత్తి చూడటమే వాయువైనా ఇంత సమున్నత స్థితిని పొందగలిగారు అంటే కోపాన్ని ఎక్కడ నిగ్రహించుకోవాలో అక్కడ నిగ్రహించుకున్నారు. అందుకే శ్రీరామాయణంలో బాలకాండలో వాళ్ళొక మెరుపు,
మెరుపుతీగలుగా పోల్చబడి మెరుపుతీగలుగా వర్ణించబడినటువంటి ఆ స్త్రీలు నిజంగానే రామాయణ మహాకావ్యంలో మెరుపుతీగలై నిలబడ్డారు. ఎందుకంటే కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో, కోపాన్ని నిగ్రహించుకున్నవాడు ఎంత కీర్తిని పొందుతాడో, కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఎంత ఉంటుందో, కోపం స్థానంలో సహనాన్ని ఎలా తెచ్చుకోవాలో నిరూపించి చూపించారు. అది లేనప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా ఎలా పాడైపోతారో కూడా రామాయణంలో చూపించారు. మీకు నేను వేరొక సన్నివేశం చూపిస్తాను. సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు. అందుకని వాళ్ళకి వేరే పేర్లు చెప్పలేదు, మహర్షి సగరులు అన్నారు. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్ అన్నారు. వాళ్ళు మహోత్సాహులు. ఇంకా అంతా ఇంత ఉత్సాహం కాదు, ముందు వెనక ఆలోచించరు. ఏదైనా పని చెప్తే అంత ఉత్సాహంగా చేస్తారు. ఒకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.